పెద్ద నోట్ల రద్దు దేశంలోని అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపింది. రియల్ ఎస్టేట్ రంగం చాలా బలహీనంగా మారింది. పెద్ద ఎత్తున జరగాల్సిన పెళ్లిళ్లు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కానీ సామాన్యులు కంటి నిండా నిద్రపోతున్నారని, ధనికులకే నిద్ర లేకుండా పోయిందని ప్రధాని మోడీ చెప్పారు. ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని వింతలు జరిగాయి. కొన్ని లాభాలు జరిగాయి. కొన్ని నష్టాలు జరిగాయి. రద్దయిన పెద్ద నోట్లు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని గంగా నదిలో కొట్టుకొని వచ్చాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. నేను గూడా మీకొక వీడియో చేసి చూపించాను. కలకత్తాలోని ఓ చెత్త కుప్పలో రద్దయిన పెద్ద నోట్లను చించి పారేయడం స్థానికంగా కలకలం రేపింది. గువాహటిలో డ్రైనేజ్‌లో చినిగిన పెద్ద నోట్లు దొరికాయి. గ్రేటర్ నోయిడాలోని ఓ కార్మికుడి వద్ద దొంగలు 1500 దోచుకున్నారు. అవి రద్దయినాయని తెలిసిన తర్వాత మళ్ళీ తిరిగి డబ్బులిచ్చి వెళ్లారు. దొంగల్లో ఇంత మంచివాళ్ళు గూడా ఉన్నారా? ఇదంతా మన మోడీ పుణ్యమండి. ఢిల్లీలో ఉన్న ఆటో రిక్షా డ్రైవర్లు, దుకాణదారులు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడానికి యాచకుల దగ్గరకు వెళ్లి పెద్ద నోట్లను మార్చుకుంటున్నారు. దీనివల్ల యాచకుల దగ్గర ఎంత డబ్బుందో మనకర్థమవుతుంది. జై మోడీ! జై జై మోడీ! తమిళనాడులోని తిరువన్నామలైలో ఓ వ్యక్తి కొత్త 2000 నోటు కలర్ జిరాక్స్ తీసి ఓ వైన్ షాపులో మద్యాన్ని కొన్నాడు. వైన్ షాప్ ఓనర్‌కి అంతకుముందు ఆ 2000 నోటు ఎలా ఉంటుందో తెలియదు. ఇదే 2000 నోటు అని తీసుకొని మద్యం ఇచ్చాడు. ఎంతైనా మనోళ్ళు మనోళ్ళేనండి. ఏదైనా చేయడానికి రెడీగుంటారు. వీళ్ళందరిని బయటికి తీయటానికే వచ్చాడు మన మోడీ. పెద్ద నోట్ల రద్దు వల్ల వారణాసిలో ఓ తల్లిదండ్రులకు అనుకోకుండా కలిసి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న వారి కొడుకును కిడ్నాపర్లు ఈ నెల 8న కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అదే రోజు రాత్రి ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో మరునాడు బాలుడిని కిడ్నాపర్లు సురక్షితంగా విడిచిపెట్టారు. తల్లిదండ్రులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. చూసారా? మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడే ఇన్ని లాభాలు జరుగుతుంటే భవిష్యత్తులో ఎన్ని లాభాలు జరుగుతాయి? మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారి రద్దయిన 1000 నోట్ల కట్టలు తరలిస్తూ మధ్యప్రదేశ్‌లోని ఓ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు దొరికిపోయాడు. రాంచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి అయిన వినాయక హాస్పిటల్ ఈ నెల 10-13 వరకు రోగులకు ఉచితంగా చికిత్స అందజేసింది. పూణేలో ఒక స్వీపర్ చెత్త కుప్పలో దొరికిన 1000 నోట్లను నిజాయితీగా పోలీసులకు అందజేసింది. భారీగా కట్నం కోరే వారిపైన బాగా ప్రభావం చూపింది. బీహార్‌లోని ఒక పెళ్ళికొడుకు 20,00,000 ఇస్తేనే గాని పెళ్లి జరగదని మొండికేశారు. పెద్ద నోట్ల రద్దుతో కట్నం లేకుండా పెళ్లి జరిగింది. నిన్న మొన్నటి వరకు కాశ్మీర్‌లో హోరెత్తిన ఆందోళనలు, భద్రతా దళాలపై రాళ్లు విసరడాలు పెద్ద నోట్ల రద్దుతో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పెద్ద ఎత్తున కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. రద్దయిన నోట్లను కొత్త నోట్లతో మార్చుకునేందుకు బ్యాంకుల ముందు నిల్చుంటున్నారు చాలామంది. గుజరాత్‌లోని ఒక రైతు, అలాగే మధ్యప్రదేశ్‌లోని 65 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగి ప్రాణాలను విడిచారు. రద్దయిన పాత నోట్లతో వైద్యానికి నిరాకరించడంతో ముంబైలో ఓ శిశువు ప్రాణాలు విడిచింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగాయి. అది మనందరికి తెలిసిన విషయమే. ఢిల్లీలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఒక ఆవిడ వచ్చి క్యూలో నిల్చుంది. ఎంతసేపటికి క్యూ జరగట్లేదు. అసహనం పెరిగిపోయింది. ఏమి చేయాలో అర్థం కాక తన యొక్క టాప్ తీసేసి అర్ధనగ్నంగా నిల్చొని గట్టిగా అరిచింది. అంతలోపల అక్కడికి ఆడ పోలీసులు చేరుకొని ఆమెకి అడ్డుగా నిల్చున్నారు. ఎందుకిలా చేశావు అని అడిగితే నాకు డబ్బులు మార్చిస్తే ఎళ్ళిపోతానని చెప్పింది. వెంటనే బ్యాంక్ మేనేజర్ అధికారులతో మాట్లాడి తనకు డబ్బులిప్పించారు. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి మన దేశంలో. మీరు మాత్రం అలా చేయకండి ఫ్రెండ్స్. ఈరోజు కాకపోతే రేపైనా డబ్బులొస్తాయి. అంతేగాని ఇలాంటి సంఘటనలు అసలు చేయకండి. మన దేశం యొక్క పరువు తీయకండి. మోడీ మంచి పని కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మీరు ఇవన్నీ చేసి అతనికి మనశ్శాంతి లేకుండా చేయకండి. ఒక మంచి పని జరిగే ముందు చాలా లాభాలు జరుగుతాయి. కొన్ని నష్టాలు జరుగుతాయి. మన భవిష్యత్ బావుండాలని ఆశిద్దాం. ఈ వీడియో చూసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు చేయండి. జై హింద్.